1991 మే 21 సమయం రాత్రి 10:30 న్యూఢిల్లీలోని 10 జన్పద్ రోడ్లో ఉన్న రాజీవ్ గాంధీ పర్సనల్ సెక్రటరీ జార్జ్ రూమ్లో టెలిఫోన్ ఆగకుండా మోగుతోంది. జార్జ్ రిసీవర్ ఎత్తి హలో అనగానే అట్నుండి దిస్ ఈజ్ సిఐడి ఆఫీసర్ ఫ్రమ్ చెన్నై సార్, మేడం సోనియా గాంధీతో మాట్లాడాలండి అని కాస్త బాధగా అన్నాడు. జరగరానిదేదో జరిగిందని జార్జ్ సిక్స్త్ సెన్స్ శంకించింది. బాస్ ఎలా ఉన్నారు అని వణుకుతున్న గొంతుతో జార్జ్ ప్రశ్నించారు. సార్, మేడంకి ఇవ్వండి ఫోన్ అని ఆఫీసర్ బదులిచ్చాడు. వెంటనే జార్జ్ తన స్వరాన్ని పెంచాడు. నేను అడుగుతుంది బాస్ ఎలా ఉన్నాడు అని. వెంటనే ఆఫీసర్ ఆన్సర్ ఇచ్చాడు. సార్, హీఈస్ నో మోర్. అంతే, లైన్ డిస్కనెక్ట్ అయింది. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? రాజీవ్ గాంధీని ఎందుకు హత్య చేశారు? ఒక నాయకుడు, ఒక నిర్ణయం, ఒక హత్య. తెర వెనుక కొన్ని వందల మంది కారణమైన రాజీవ్ మర్డర్లో అరెస్ట్ అయింది 26 మంది మాత్రమే. సినిమాను మించిన ఎన్నో ట్విస్ట్లను ఒక్కబికిన చూపించే ఇలాంటి కేసు బహుశా భారతదేశ చరిత్రలో మరొకటి ఉండదేమో. 1991 మే 21న తమిళనాడు చెన్నై సమీపంలోని శ్రీ పెరబందూరు ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన రాజీవ్ గాంధీని శ్రీలంక టైగర్స్ ఆత్మాహుతి దాడికి చనిపోయారు. రాజీవ్ గాంధీ పాదాలు తాకేందుకు దగ్గరగా వచ్చిన ఓ మహిళ తనను తాను పేల్చుకుంది. ఈ ఘటనలో రాజీవ్ గాంధీ అక్కడికక్కడే మరణించారు. ఈ దాడిలో మొత్తంగా 14 మంది మరణించగా 40 మంది గాయపడ్డారు. ఇక శ్రీలంక సైన్యానికి సపోర్టుగా వేర్పాటువాద సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ఎల్టీటీఈకి వ్యతిరేకంగా 1987లో ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ను శ్రీలంకకు పంపారు. 2006లో రాజీవ్ హత్య వెనుక అసలు కారణాలను బహిరంగంగా ప్రపంచం ముందు పెట్టింది ఎల్టీటీఈ. తమ పట్ల శాంతి దళాలు అమానుషంగా ప్రవర్తించాయని, అసలు భారత దళాలను రాజీవ్ పంపడం వల్లే తాము కక్ష పెంచుకున్నామని ఎల్టీటీఈ ఫౌండర్ ప్రభాకరన్ చెప్పుకొచ్చారు. నిజానికి 1980వ దశకంలో ప్రభాకరన్ ఢిల్లీకి వచ్చినట్టు చెబుతారు. అప్పట్లో కొందరు తమిళ నేతలు ఎల్టీటీఈ లీడర్స్తో కలిసి ఢిల్లీ వచ్చిన ప్రభాకరన్ నేరుగా రాజీవ్ను కలిసినట్టు చెబుతారు. ఈ చర్చల్లో ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తకపోవడంతో ఎల్టీటీఈ నుంచి ఇక ఈ సమస్య ఉండదు అనుకున్నారు రాజీవ్. అయితే రాజీవ్ చేసిన ప్రతిపాదనను ఢిల్లీలో అంగీకరించిన ప్రభాకరన్ శ్రీలంక వెళ్లిన తర్వాత మాత్రం అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నట్టు తమిళ వర్గాల సమాచారం. ఈ విషయంలోనే రాజీవ్కు కాసింత ఆగ్రహం వచ్చిందట. దీన్ని ఆసరాగా తీసుకుని అప్పట్లో ఇంటెలిజెన్స్ అధికారులు కొందరు శాంతి దళాలు పంపే విషయంలో రాజీవ్తో అంగీకారం తీసుకున్నట్టు ఢిల్లీ వర్గాలు చెబుతుంటాయి. అయితే ఈ శాంతి దళాల తీరు పట్ల ఎల్టీటీఈ ఆగ్రహానికి కారణమైంది. ఎవరు ఊహించిన విధంగా పెరంబూదూర్లో హత్యకు స్కెచ్ వేసిన ఎల్టీటీఈ పగడ్బందీగా దాన్ని నిర్వహించింది. రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో రాజీవ్ పెరంబుదూర్కు చేరుకోగానే సభా ప్రాంగణం సందడిగా మారిపోయింది. అయితే ఊహించిన విధంగా కళ్లద్దాలు పెట్టుకున్న ఓ యువతి గంధపు దండ చేతిలో పట్టుకుని లోపలికి వచ్చేసింది. ఎస్ఐ వద్దు అన్నప్పటికీ రాజీవ్ అంగీకరించడంతో ఆ కళ్లద్దాల యువతి రాజీవ్ వద్దకు చేరింది. తాను తీసుకొచ్చిన గంధపు పూలమాలను రాజీవ్ మెడలో వేసే ప్రయత్నం చేసింది. ఆ దండను స్వీకరించడానికి రాజీవ్ కొద్దిగా తల ఉంచారు. ఆయన మళ్లీ తల ఎత్తేలోపే ఆ యువతి పాదాభివందనం చేయడానికి అన్నట్లు కిందకు వంగింది. అంతే, చెవులు బద్దలైపోయేంత శబ్దంతో మైదానం మోగిపోయింది. దాదాపు 20 అడుగుల ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. స్టేజ్ చుట్టుపక్కల దట్టమైన పొగ కమ్ముకుపోయింది. హాహాకారాలు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. అప్పటి వరకు చిరునవ్వులు చిందించిన రాజీవ్ను మృత్యువు కాటేసింది.